యూపీవీసీ ఇదే. ఓకే. మధ్యలో పాల్గ్రానైట్ షీటు, ఓకే. ప్యానెల్స్. ఓకే. సేమ్ దీంట్లో ఇప్పుడు మనం ప్లైవుడ్లో ఎట్లా చేసుకోవచ్చో సేమ్ అదే టైపు. ఓకే. ప్రొఫైల్ గ్లాస్, ఓకే. వాళ్ళకి ప్రొఫైల్ గ్లాస్ కావాలన్నారు, సేమ్ అదే టైప్ కనిపించదు. కంప్లీట్గా చూడండి ఒకసారి, వుడ్ యూపీవీసీ అనేది ఎక్కడ తేడా కనిపించదు. ఓకే. యూసేజ్లో కానీ ప్రాబ్లం ఉండదు, ఓకే. మీకు మామూలుగా కనిపించడం కానీ ప్రాబ్లం ఉండదు. ఓకే. ఎక్కడైనా చూడండి, ప్రతి ఒక్కటి మీరు ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ఇంటీరియర్ మెటీరియల్ చూడండి, వుడ్ ఫినిష్ ఓకే. కంప్లీట్గా మనకు నేచురల్ వుడ్ ఎట్లుంటుందో కంప్లీట్గా అదే టైప్లో కనిపిస్తుంది. మీకు ప్రైస్ పరంగా మామూలుగా ఇప్పుడు యూపీవీసీలో స్టార్టింగ్ నుంచి అంటే 650 నుంచి అట్లా స్టార్టింగ్ ఉంటుందండి. తర్వాత డబ్ల్యూపీసీలో కూడా ఈ స్క్రూయింగ్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పి తర్వాత యూపీవీసీ రిలీజ్ అయింది. ఇది లేటెస్ట్ మెటీరియల్. ఓకే. యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైజ్డ్ పాలివినైల్ క్లోరైడ్. ఓకే. అంటే ఇది ప్లాస్టిక్ కాదు, యాంటీ బ్యాక్టీరియల్, ఓకే. టాక్సిక్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, ఓకే. ఫంగస్ ఫ్రీ, ఎకో ఫ్రెండ్లీ, డ్యూరబుల్ ఉంటుంది. దీన్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు, రీసైకిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ కాదు కాబట్టి హెల్త్కి ప్రాబ్లం లేదు. ఓకే. గ్లాసీ ఫినిష్లో ప్రీమియం మెటీరియల్ ఇది. ఓకే. ప్లేన్ కలర్స్ దీంట్లో మామూలుగా ఒక 5-6 కలర్స్ ఉంటాయి. మామూలుగా ఇంకా ఫినిష్లు అంటే మార్బుల్ ఫినిష్లో ఉంటాయి, వుడ్ ఫినిష్లో ఉంటాయి, ప్లేన్ కలర్స్లో ఉంటాయి. దగ్గర ఒక 100+ కలర్స్ ఉంటాయి. ఈ అంతకంటే వెయిట్ అయితే బెటర్ కదా ఇంట్లో. అవును, ఎట్లా అట్లా కట్టుకోవచ్చు. ఓకే. ఏ ప్రాబ్లం రాదు. లైఫ్ టైం వారంటీ అండి మీకు. వాటర్కు టర్మైట్కు లైఫ్ టైం వారంటీ మేము ప్రొవైడ్ చేసేది. లైఫ్ టైం వారంటీ. లైఫ్ టైం మీకు లైఫ్లో ఎప్పుడైనా ఇది వాటర్ వల్ల టర్మైట్ వల్ల ఒకవేళ డ్యామేజ్ అయింది అని అంటే రీప్లేస్ చేస్తాం డైరెక్ట్. ఓన్లీ అక్కనే హోల్ చేస్తుంది. ఓకే. అంటే స్ప్రెడ్ కాదు, స్ప్రెడ్ అవ్వడం ఉండదు. ఓకే. ఇంత స్ట్రెంత్ ఆగుతుంది. సో అంతకంటే ఇప్పుడు బర్వేం బెటర్ కదా. మీరు ఓన్లీ ప్లేట్స్ కప్ సాసర్ పెట్టేది అది. అవును, దానిలో అంతకంటే వెయిట్ ఏం అవసరం లేదు కదా. 40 కిలోలు ఉన్న మనిషిని ఉన్నట్టుగా. లైట్ బ్లూ కలర్, ఈ టెక్స్చర్ ఫినిష్, ఓకే. ప్రకార గ్లాసీ ఫినిష్, ఓకే. టెక్స్చర్ ఫినిష్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఏంది కిచెన్ రూమ్లో వీడియో చేస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్లీ ఇది కిచెనే. చూడండి, ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో బిల్డింగ్ ఓనర్స్ కానీ కొత్తగా అంటే బిల్డింగ్స్ తీసుకునే వాళ్ళు, అపార్ట్మెంట్లు వాళ్ళు చాలామంది ఇంటీరియర్ డిజైన్స్ కోసం చాలామంది ఇస్తున్నారు. కాకపోతే ఇంతకుముందు మనకు ప్లైవుడ్ చేశారు చాలా. ఇప్పుడు ఎందుకంటే ప్లైవుడ్ వాడడం వల్ల ఏంటంటే మనకు చెదల నుంచి కానీ, వాటర్ నుంచి కానీ, ఫైర్ నుంచి కానీ, బొద్దింకల నుంచి మెయిన్గా ఇది. ఎందుకంటే ఒక ప్లైవుడ్కి ఇంట్లో మనం ఇంటీరియర్ చేసుకుని ఒక ప్లైవుడ్కి చెద వచ్చింది అంటే ఇంట్లో ఉన్న మొత్తం ప్లైవుడ్ మొత్తం తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి వారి కోసం ఈరోజు అయితే అడ్వాన్స్ టెక్నాలజీతో మనకు చూడండి యూపీవీసీ అండి. ఇది మొత్తం టోటల్గా యూపీవీసీతో చేసిందే. మరి ఈ వీడియోలో మరి ఎలాంటి వీళ్ళు సప్లై చేస్తున్నారు, ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు, మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే హైదరాబాద్లోనే కాదు, ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. చాలా ప్రాజెక్టులు అయితే వీళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ఈ వీడియోలో మనం డైరెక్ట్ లైవ్లో ఎక్కడైతే మనం వర్క్ నడుస్తుందో అదొక కొంచెం ఉంది. ప్లస్ మీకు ఇది పూర్తిగా కంప్లీట్ అయిన వీడియో అండి, కంప్లీట్ అయిన వర్క్ అండి. ఇది మొత్తం చూపిస్తాము ఈ వీడియోలో. మీరు మాత్రం ఎండ్ వరకు చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు అయితే మీకు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మీకు సర్వీస్ చేస్తున్నారు. లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వాడే ఈ మెటీరియల్ పైన ఎంత నమ్మకం ఉంటే వీళ్ళు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. అదే నువ్వు ప్లైవుడ్ కానీ అదంటే మధ్యలో చెదలు పట్టో లేకుంటే వాటర్ పడ్డం ఫైర్ వల్ల పోతుంది. ఇది ఫైర్కి, వాటర్కి, చెదలకి కంప్లీట్గా అయితే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్తున్నారు. మరి ఈ వీడియో మాత్రం మీరు చివరికి చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. లైఫ్ టైం సర్వీస్ కాదు, వారంటీ ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. యూపీవీసీకి మరి ప్లైవుడ్కి తేడా ఏముంటుంది, దానివల్ల నష్టాలు ఏంది, దీనివల్ల లాభాలు ఏంది, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు కూడా ఎవరికైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా సరే, అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకునే వాళ్ళకైనా సరే ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్. ఓకే సార్, ఇప్పుడు చాలా ఏంటంటే మనకు కొత్తగా బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటారు, ప్లైవుడ్తో చేస్తారు. మీరు కొంచెం అడ్వాన్స్ అంటున్నారు కదా, ఒకసారి మన కంపెనీ నేము, మీరు ఏం వర్క్ చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో అండి, మాది ఏటీడీ ఇంటీరియర్స్. ఓకే. ఇంట్లో స్పెషలైజేషన్ యూపీవీసీలో. ఓకే. నా పేరు పృథ్వీరాజ్, నేను హైదరాబాద్కి ఇన్ఛార్జు. ఓకే. అయితే ఇప్పుడున్న మార్కెట్లో నార్మల్గా ఒక 7-8 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ అందరికి తెలిసింది ప్లైవుడ్. ఓకే.
తర్వాత ఎస్డిహెచ్ఎంఆర్, ఓకే డబ్ల్యూపీసీ, ఓకే పీవీసీ, ఓకే యూపీవీసీ. ఓకే దీంట్లో నార్మల్గా ఇప్పటివరకు మనకున్న ప్రాబ్లమ్స్ ప్లైవుడ్లో ఒక్కొక్క దాంట్లో చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. ఓకే సో ఫస్ట్ ప్లైవుడ్ వచ్చింది, ఓకే దాని తర్వాత ఎస్డిహెచ్ఎంఆర్ వచ్చింది ప్లైవుడ్లో ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి. తర్వాత డబ్ల్యూపీసీ వచ్చింది, ఓకే ఎస్డిహెచ్ఎంఆర్లో ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి. తర్వాత డబ్ల్యూపీసీలో కూడా ఈ స్క్రూయింగ్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పి తర్వాత యూపీవీసీ రిలీజ్ అయింది. ఇది లేటెస్ట్ మెటీరియల్. ఓకే ఇది ఎట్లా అని అంటే మామూలుగా ఇప్పుడు ప్లైవుడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనకు మామూలుగా వాటర్ ప్రాబ్లము, ఓకే టర్మైట్ ప్రాబ్లము, ఓకే తర్వాత ఇక మామూలుగా బోరర్ ప్రూఫ్ పొద్దింకలు అది అని అంటాం కదా. అవును. దాని తర్వాత డబ్ల్యూపీసీ వచ్చింది. డబ్ల్యూపీసీ వరకు ఓకే అనుకున్నాం. డబ్ల్యూపీసీ మామూలుగా కొన్ని రోజులు నడిచింది మంచిగా ఎప్పటిలానే. ఓకే కాకపోతే డబ్ల్యూపీసీలో కూడా మామూలుగా ఇప్పుడు కొంత కాలం ఒక 5 years 10 years అయ్యేసరికి ఇప్పుడు డబ్ల్యూపీసీ దగ్గర 10 years అవుతుంది. ఓకే సో డబ్ల్యూపీసీలో ఏమవుతుందంటే ఈ స్క్రూలు అనేవి డైరెక్ట్ ఇప్పుడు దీనికి ఇక్కడ పెట్టినప్పుడు ఓకే ఈ స్క్రూలు అనేవి కూడా వస్తున్నాయి. ఓకే ఇక్కడ మామూలుగా ఇంజెస్ దగ్గర ఎక్కడెక్కడ మామూలుగా మనం స్క్రూలు పెడతామో ఓకే ఈ స్క్రూలు అనేవి ఊడొచ్చేసరికి ఓకే ఈ డోర్ ప్లైవుడ్ ఉండే మామూలుగా డబ్ల్యూపీసీ కంప్లీట్గా లోపల కంప్లీట్ థిక్నెస్ ఉంటుంది. ఓకే సో అది వెయిట్ ఎక్కువ అయిపోయి ఈ స్క్రూలు అనేవి ఊడచ్చుడు అవుతుంది. ఓకే సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడైతే మామూలుగా ఇది కంప్లీట్గా యూపీవీసీ. ఓకే యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైజ్డ్ పాలివినైల్ క్లోరైడ్. ఓకే అంటే ఇది ప్లాస్టిక్ కాదు, ఓకే యాంటీ బ్యాక్టీరియల్, ఓకే టాక్సిక్ ఫ్రీ, ఓకే వాటర్ ప్రూఫ్, ఓకే టర్మైట్ ప్రూఫ్, ఓకే ఫంగస్ ఫ్రీ, ఓకే ఎకో ఫ్రెండ్లీ, ఓకే డ్యూరబుల్ ఉంటుంది. దీన్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు, రీసైకిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఏదైనా మామూలుగా వెళ్ళి ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు డైరెక్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకొని మిగతాది మళ్ళీ ఇప్పటిలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే సో దీంట్లో ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్లైవుడ్లో సంబంధించింది, ఎస్డిహెచ్ఎంఆర్కి సంబంధించింది, డబ్ల్యూబీసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెక్టిఫై ఎట్లా చేశారనేది చెప్తా. ఓకే ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ కాదు కాబట్టి హెల్త్కి ప్రాబ్లం లేదు. ఓకే సో అన్ప్లాస్టిసైజ్డ్ ప్లాస్టిక్ మెటీరియల్, ఓకే ప్లాస్టిక్ కాదు కానీ కంప్లీట్గా ఫైబర్ టైప్ అన్నట్టు. సో ఇప్పుడు మన యూపీవీసీ మామూలుగా యూపీవీసీ అనగానే అందరికి తెలిసింది ఒక విండోస్ మెటీరియల్ మాత్రమే. అవును. సో దీంట్లో ఇప్పుడు ఓన్లీ ఈ మెటీరియల్ ఓన్లీ కబోర్డ్స్ కోసం రిలీజ్ అయిన మెటీరియల్. ఓకే ఇప్పుడు విండోస్ మామూలుగా వుడ్ ఖరాబ్ అయ్యి ఎట్లాగో కబోర్డ్స్ ఇవన్నీ అంటే మొత్తం ప్లైవుడ్ తో చేయిస్తారు. ఇప్పుడు తెలిసింది అంతే ప్లైవుడే. అవును. అంటే మామూలుగా ఇప్పుడు యూపీవీసీ ఇప్పుడు మామూలుగా వుడ్ విండోస్ పోయి యూపీవీసీ విండోస్ ఎట్లా వచ్చినాయో ఓకే వుడ్ కబోర్డ్స్ పోయి ఇప్పుడు రిలీజ్ అయింది యూపీవీసీ కబోర్డ్స్. ఓకే దాంట్లో ఇప్పుడు ఈ మెటీరియల్కు దానికి బెటర్ ఏంది మామూలుగా కంపేర్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంది అన్నది చూసుకుంటే ఓకే ప్రైస్ పరంగా ప్లైవుడ్ కాస్ట్ ఎంత పడుతుందో ఇది అంతే పడుతుంది. ఓకే కొన్ని ఇంకా బేసిక్ మామూలుగా రెగ్యులర్ మెటీరియల్ అంటే స్టాండర్డ్ మెటీరియల్ బేసిక్ మెటీరియల్ తీసుకుంటే ఓకే ప్లైవుడ్ కంటే తక్కువే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే సో మామూలుగా ఇప్పుడు గ్రీన్ ప్లై, సెంచరీ ప్లైలో హై రేంజ్కి వెళ్ళినప్పుడు ఓకే దాంతో పోల్చుకుంటే ఇది ఇంకా తక్కువ కాస్ట్ పడుతుంది. ఓకే ఇప్పుడు గ్రీన్ ప్లైలో, సెంచరీ ప్లైలో బేసిక్ కాస్ట్లోనే దీనిలో హై ఎండ్ వస్తుంది. ఓకే సో లుక్ పరంగా ఇప్పుడు చూడండి మామూలుగా ఇది ప్రీమియం గ్లాసీ అని అంటాం దీన్ని. ఓకే గ్లాసీ ఫినిష్లో ప్రీమియం మెటీరియల్ ఇది. ఓకే ప్లేన్ కలర్స్ దీంట్లో మామూలుగా ఒక 5-6 కలర్స్ ఉంటాయి. మామూలుగా ఇంకా ఫినిష్లు అంటే మార్బుల్ ఫినిష్లో ఉంటాయి, వుడ్ ఫినిష్లో ఉంటాయి, ప్లేన్ కలర్స్లో ఉంటాయి. ఓకే దగ్గర ఒక 100+ కలర్స్ ఉంటాయి. 100+ కలర్స్ ఉంటాయి. దీంట్లో ఒక 2-3 కంపెనీస్ ఉంటాయి. మొత్తం దగ్గర మన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన మేడ్ ఇన్ ఇండియానే. ఓకే వర్కర్స్ కూడా కంప్లీట్గా సైట్ పైన చేయాల్సి వస్తుంది. ఓకే ఇక దీంతో ఇప్పుడు అవసరమైన మనకు ఫస్ట్ కంపారిజన్ ప్లైవుడ్లో వచ్చే మామూలుగా వాటర్ ప్రాబ్లం ఉండదు, ఓకే టర్మైట్ ప్రాబ్లం ఉండదు. ఓకే సో ఆ రెండు లేనిది మెటీరియల్ డబ్ల్యూపీసీ, యూపీవీసీ. సో డబ్ల్యూపీసీ కంటే ఇది బెటర్ అనేది ఎట్లా అనుకుంటామంటే డబ్ల్యూపీసీ స్క్రూ ఆగదు. ఓకే అయితే యూపీవీసీలో మనకు మామూలుగా ఇట్లా హాలో వస్తుంది. ఓకే ఈ టైప్లో ఇట్లా హాలో ఉంటుంది. ఓకే అయితే దీంట్లో మామూలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం చేసేస్తామో ఓకే ఇది స్టిక్ కంప్లీట్, ఓకే ఇది కంప్లీట్గా హార్డ్ ఉంటుంది. ఇక చూడండి ఒకసారి మీకు మొత్తానికి టచ్ చేస్తే అసలు ఎక్కడ స్క్రూ డైరెక్ట్ దిగే ఛాన్స్ ఉండదు, కంప్లీట్ రైట్ వేసే దిగాలి. ఇది దీంట్లో వేసి డైరెక్ట్ ఎక్కడుందో అక్కడ ఆ టైప్లో స్క్రూ వేస్తారు. ఇప్పుడు ఇది చూడండి మీరు కొంచెం క్లోజ్ చేసుకుంటే ఓకే ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ డైరెక్ట్ ఇంజెస్ ఫిట్ చేసిరు కదా, ఓకే ఇక్కడ వేసిరు. ఓకే సో మనకు స్క్రూ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే ఈ స్ట్రెంత్ గురించి మీరు ఒకసారి చెక్ చేయాలంటే డైరెక్ట్ ఓపెన్ అక్కడ కింద బాక్స్ ఏం లేదు, సపోర్ట్ ఏం లేదు, సజ్జగిట్లు ఏం లేదు, ఓన్లీ యూపీస్తో చేసింది అది. ఓకే స్ట్రెంత్ గురించి ఒకటే భయం మామూలుగా అందరికీ. అవును. స్ట్రెంత్ చూడండి ఒకసారి. ఓకే ఆయన కూర్చుంటున్నాడు. ఓకే ఓకే ఈ అంతకంటే వెయిట్ అయితే బెటర్ కదా ఇంట్లో. అవును సరిపోతుంది కదా, సరిపోతుంది. స్ట్రాంగ్. ఎన్ని కేజీ భయ్యా? 70 kgs. 70 kgs. 70 kgs ఓన్లీ ఒక్క దగ్గర. ఓకే అవును.
ఇంకా అన్నిట్లో ఎంత బరువు పెట్టుకున్నా ఏం కాదండి. ఇక కంప్లీట్గా మనం మామూలు ఒక బియ్యం ఎట్లాగో కింద పెడతాం, అవును. మిగతా సామాన్ ఏం పెట్టుకున్నా రెగ్యులర్ యూజ్ అండి. ఇక మనం గుడ్డిగా ప్లైవుడ్ అని వెళ్ళకుండా ఓకే ఒక్కసారి ఆప్షన్స్ ఏమైనా చూసుకుంటే ఓకే మీకు బెటర్ ఆప్షన్ ఇది. హెచ్డిహెచ్ఎంఆర్ ప్రాబ్లం ఏమి ఉంటుంది అంటే హెచ్డిహెచ్ఎంఆర్కి వాటర్ మామూలుగా టర్మినల్ ప్రాబ్లం లేదు. ఓకే అయితే హెచ్డిహెచ్ఎంఆర్కు సైడ్ నుంచి స్క్రూ వేసినప్పుడు ఇది పగిలిపోతుంది. ఓకే ఇప్పుడు హెచ్డిహెచ్ఎంఆర్ ఇట్లా హోల్ చేసి స్క్రూ వేయాలి. అవును. హెచ్డిహెచ్ఎంఆర్ ఏంటంటే హై డెన్సిటీ మామూలుగా బోర్డు కాబట్టి అవును దానికి ఇక్కడ మామూలుగా హోల్ చేసి స్క్రూ వేయాలి. అవును. అయితే సైడ్ నుంచి స్క్రూ వేసేసరికి ఇది పగిలిపోతుంది మొత్తం. ఓకే. సో హెచ్డిహెచ్ఎంఆర్ పని చేయదు, మళ్ళీ ఓన్లీ డోర్స్ కోసం ఇంజెస్ పెట్టి మామూలుగా దానికి ఓన్లీ ప్లైవుడ్ తోటి బాక్స్ చేసి ఫ్రంట్ మాత్రమే హెచ్డిహెచ్ఎంఆర్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ ప్లైవుడ్ యూజ్ చేయాల్సింది హెచ్డిహెచ్ఎంఆర్ యూజ్ చేసి. ఓకే. అదే డబ్ల్యూపీసీ అయితే డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ స్క్రూయింగ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో టర్మైట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఓకే, ఈ స్క్రూయింగ్ ప్రాబ్లం, ఓకే, ఈ మూడు మెయిన్గా ఇప్పుడు ఇంటీరియర్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే. సో ఈ మూడు కంప్లీట్గా రెక్టిఫై కావడానికి ఈ మెటీరియల్ రిలీజ్ అయింది. ఓకే. ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. ఓకే సార్, మామూలు ఒక సైట్ పట్టుకుంటే ఇప్పుడు ప్లైవుడ్కి వర్క్ కంటే ఈ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని రోజుల వర్క్ ఫినిష్ చేయాలి? వర్క్ పరంగా ప్లైవుడ్ కంటే ఒక ప్లైవుడ్కి ఇప్పుడు 100% అనుకుంటే ఒక 60 to 70% టైం లోపలనే ఈ మెటీరియల్ అయిపోతుంది, ఈ వర్క్ అయిపోతుంది. కాకపోతే వర్కర్కి మామూలు అకాడమిషన్ ఇట్లా సైట్ పైన ఉండాల్సి వస్తుంది, అక్కడనే వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే. మీరు వర్క్ ఓన్లీ హైదరాబాద్ వర్క్ చేస్తారు? కంప్లీట్గా తెలంగాణ ఏపీ టోటల్ సైట్ తెలంగాణ సర్వీస్. మామూలుగా తెలంగాణ అంటే కొంచెం చిన్న సైట్ అయితే కష్టం, కానీ మామూలుగా మాకు అడ్జస్ట్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఉంది అనుకున్నప్పుడు వెళ్ళగలుగుతాం, ప్రాబ్లం లేదు. వాళ్ళ కష్టంగా అదే కావాలి అని అనుకున్నప్పుడు ప్రాబ్లం లేదు, వెళ్ళగలుగుతాం ఎక్కడికైనా. ఇప్పుడు మనం ప్లైవుడ్లో అనుకున్న ప్రాబ్లమ్స్ 3 అనుకున్నాం కదా. స్క్రూ ప్రాబ్లమ్ అంటే ఆల్రెడీ స్ట్రెంత్ చూసిరు. అదే డబ్ల్యూపీసీ తోటి ఒకవేళ చేసి ఇప్పుడు ఆ మనిషి కూర్చుంటే ఖచ్చితంగా స్క్రూ కెపాసిటీ కాక కింద పడేవాడు. సో ఇప్పుడు మళ్ళీ స్క్రూ స్ట్రెంత్ అయితే అయిపోయింది, స్క్రూయింగ్ ఎఫెక్ట్. తర్వాత వాటర్ కంప్లీట్గా. సో కనెక్షన్ అయితే మన వాటర్ తోటి కంప్లీట్గా రోజు డైరెక్ట్ ఇట్లా ఏదైనా చూడండి కడిగేసుకోవచ్చు కంప్లీట్గా, ఎట్లా అట్లా కట్టుకోవచ్చు. ఓకే. ఏ ప్రాబ్లం రాదు. లైఫ్ టైం వారంటీ అండి మీకు. వాటర్కు టర్మైట్కు లైఫ్ టైం వారంటీ మేము ప్రొవైడ్ చేసేది. లైఫ్ టైం మీకు లైఫ్లో ఎప్పుడైనా ఇది వాటర్ వల్ల టర్మైట్ వల్ల ఒకవేళ డ్యామేజ్ అయింది అని అంటే రీప్లేస్ చేస్తాం, డైరెక్ట్ కంప్లీట్గా రీప్లేస్ ఐటమ్. సూపర్. వాటర్ లైఫ్ టైం ఎట్లా ఉంటుంది అంటే మామూలు దీని ఎన్ని ఇయర్స్ వరకు మనం దీన్ని వాడుకోవచ్చు? మన ఇండియాలో మామూలుగా రిలీజ్ అయ్యి 35 years అవుతుంది ఈ మెటీరియల్ రిలీజ్ అయ్యి. ఓకే. ఇప్పటి వరకు జీరో రిమార్క్, కంప్లీట్ జీరో మెయింటెనెన్స్. ఓకే. ఇప్పటివరకు అయితే దీని దగ్గర నుంచి ఇప్పుడు ప్లైవుడ్ ఆల్రెడీ మేము చేసిన అన్నాం కదా, ఇప్పుడు 8 years అవుతుంది నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఈ ఇంటీరియర్లో. ఓకే. 8 yearsలో ఫస్ట్ ఒక 2 years వరకు కంప్లీట్గా హెచ్డిహెచ్ఎంఆర్ డబ్ల్యూపీసీ ప్లైవుడ్ చేసినాం. స్టార్టింగ్లో ప్లైవుడే. ఓకే. ప్లైవుడ్ చేసిన ఒక 1 year లోపలనే ఖచ్చితంగా కస్టమర్ దగ్గర నుంచి కాల్ వచ్చేది సర్వీస్ గురించి అని. ఇంజెస్ కానీ బాక్స్ ఇంజెస్ కాబట్టి బాక్స్ ఇంజెస్లో మళ్ళీ ప్రాబ్లం ఏముంటుంది అంటే మన హైడ్రాలిక్ ఉంటుంది లోపల. అవును. సో రెగ్యులర్గా మామూలు ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్ యూజ్ చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా తీసి ఇట్లా నార్మల్గా పెడదామని ఆలోచన రాదు ఇప్పుడు. అవును. సో రెగ్యులర్గా ఇప్పుడు చూడండి ఓకే ఎన్నిసార్లు తీసుకొని పెట్టుకున్నా ఏం కాదు, మీరు కంప్లీట్గా రఫ్ అండ్ టఫ్ కావాలని మరీ సుత్తె లాంటి వాటితో పగల కొడితే తప్ప రెగ్యులర్ యూజ్కు మీకు జీరో మెయింటెనెన్స్, జీరో డ్యామేజ్, కంప్లీట్ జీరో రీమార్క్స్. ఓకే. చూడండి అంటే ఫైర్ అనేది అంటుకోతుంది. ఫైర్ తొందర అంటుకోదు. ఫైర్ రిటార్డెంట్, రెసిస్టెన్స్ కాదు. రిటార్డెంట్ ఎట్లా అంటే ఇప్పుడు ఫైర్ ఎంతసేపు ఉన్నది కదా, అది ఎక్కడ మండుతుందో ఓన్లీ అక్కనే హోల్ చేస్తుంది. ఓకే. అంటే స్ప్రెడ్ కాదు, స్ప్రెడ్ అవ్వడం ఉండదు. ఓకే. చూడండి ఇదిగోండి ఇంత మండుతున్నా అది పట్టుకుంటే. ఇది వరకు ప్లాస్టిక్ అయితే ఈ పాటికి ఆల్రెడీ స్ప్రెడ్ అవ్వకుండా కాలుకుంటూ వెళ్ళిపోయింది. దీనికి ఆ ప్రాబ్లం ఉండదు. సో మనకు ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా రిలీజ్ అయినా కూడా అది ఎంతవరకు ఎంత డ్యామేజ్ చూడండి ఎంతవరకు ఉందో ఓన్లీ ఎగ్జాక్ట్ చూడండి. ఓన్లీ ఇంకా వీలైనంత వరకు రెసిస్టెన్స్ చేస్తుంది. స్ప్రెడ్ మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఇక్కడ అంటుపెట్టాం కదా అని స్ప్రెడ్ అవ్వకుండా ఉండదు. దీని ఫైర్ రిటార్డెంట్ అంటాం మామూలుగా. ఓన్లీ ఇప్పుడు ఈ స్క్రూలు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఫ్రేమ్స్, ఇప్పుడు దీనిపైన వేసిన స్క్రూస్ తోటి అది ఉన్నది. ఇంత స్ట్రెంత్ ఆగుతుంది. సో అంతకంటే ఇప్పుడు బరువేం బెటర్ కదా. మీరు ఓన్లీ ప్లేట్స్ కప్ సాసర్ పెట్టేది అది. అవును. దానిలో అంతకంటే వెయిట్ ఏం అవసరం లేదు కదా. 40 kilos ఉన్న మనిషిని ఉండేట్టుగా. ఓకే. సూపర్. ఇంతకంటే ఇప్పుడు మీకు కావాలి ఒక్కటి భయం, ఒక్కటి దీన్ని మామూలుగా లైట్ వెయిట్ ఉంది కదా, స్ట్రెంత్ ఆగుతుంది అన్న భయం ఒకటే ఉండే. ఇప్పుడు మీ ముందటనే డైరెక్ట్గా వర్కర్ నిలబడి కూర్చొని చూసిండు. అవును.
ఇంకా అంతకంటే అవసరం ఉండదు కదా. అవసరం ఉండదు. ఓకే. సో ఇప్పుడు వాటర్ పరంగా టెన్షన్ లేదు, ఓకే. ఫైర్ రిటార్డెంట్ ఫైర్ పరంగా టెన్షన్ లేదు. ఇక టర్మైట్ పరంగా అంటే మేము ఇచ్చే లైఫ్ టైం వారంటీ. ఓకే. ఈ స్ట్రెంత్ పరంగా మీరు చూసిరు ఆల్రెడీ. ఓకే. ఇంతకంటే ఇప్పుడు లుక్ పరంగా అంటే ఆల్రెడీ దీంట్లో చాలా 100+ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు అయితే ఇంకోటి అంటే కస్టమర్ ఏ కలర్ చూస్ చేస్తే ఆ కలర్ వస్తుందా? కస్టమర్ ఏ కలర్ అంటే ఆ కలర్ మీరు అంటే దగ్గర ఒక 100+ కలర్స్ ఉంటాయి, దాంట్లో నుంచే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. 100+ అంటే దగ్గర ఇప్పుడు చూడండి, నార్మల్గా రెగ్యులర్గా ఇప్పుడు మామూలుగా మనకు ప్లైవుడ్లో లామినేట్లలో ఏ కలర్స్ వస్తాయో ఓకే రిలేటెడ్ కంప్లీట్గా ఆ కలర్స్ మాత్రమే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకైనా ఇప్పుడు ఎక్కువ సేల్ అయ్యేదే బెటర్ కదా. అవునవును. ఏ కస్టమర్కైనా చూడడానికి లుక్ ఉండాలి. అవును. టీవీ2 ఓకే. లైట్ గ్రే కలర్, ఇది ఇక్కడ మామూలుగా పాలిగ్రానైట్ షీట్ వస్తుంది. ఓకే. బ్యాక్ సైడ్ ఇంకా మార్బుల్ షీట్, పాలిగ్రానైట్ షీట్, పక్కకు లోవర్ సీట్లు వస్తాయి డిజైన్లో. ఇంకా లోపల కూడా చూద్దాం. ఇది మొత్తం మీరే చేస్తారు? ఇది కంప్లీట్గా ఓకే. లైట్ బ్లూ కలర్, ఈ టెక్స్చర్ ఫినిష్, ఓకే. అక్కడ గ్లాసీ ఫినిష్, ఓకే. టెక్స్చర్ ఫినిష్. ఇది కూడా కొంచెం షైనింగ్ ఉంటుంది కానీ గ్లాసీ అంత ఉండదు. కంప్లీట్గా ఇవిగో ఇట్లా ఏమైనా ప్రాబ్లం అయితే అన్న టెన్షన్ లేదు. ఓకే. మీరు ఎన్నిసార్లు తీసుకొని పెట్టుకున్నా ఓకే. సేమ్ ప్లైవుడ్ ఫీల్ ఉంది కంప్లీట్గా. మీకు ఇప్పుడు ఇది ఈ ట్రాక్ పైన అంటే మనకు తేడా కనబడదు, ప్లైవుడ్ అయ్యేది అన్నది ఇంక ఇది అయితే అసలే కనిపించదు. ఓకే. మామూలుగా కొంచెం అయితే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా మీకు ఈ లైట్ ఫీల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓకే, ఈ ఇంజెస్ నార్మల్గా ఇప్పుడు డోర్, ఇప్పుడు నార్మల్గా ఈ బెడ్రూమ్ డోర్ చూడండి. ఇప్పుడు ఇది ఆ ఇంజెస్ పెట్టిరు కాబట్టి ఇట్లా ఏమన్నా మనకు వెయిట్ అనిపించదు. ఇప్పుడు ఇంత వెయిట్ ఉన్నా కూడా ఓకే, ఇట్లా పట్టిన అవుతుంది చూడండి, అవును, అది ఇంజెస్ ఎఫెక్ట్. ఓకే. సో ఇంజెస్ గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి డోర్ వెయిట్ అనేది ఏర్పడదు. ఓకే. సో దీని ఎఫెక్ట్ కూడా అంతే. ఓకే. ఇప్పుడు దీని ఎంత చూడండి. అయితే ప్లైవుడ్లో మనం బాక్స్ ఇంజెస్ వాడతాం కాబట్టి అవును, ఆ సాఫ్ట్ ఇంజెస్ వాడేసరికి అది ఫాస్ట్గా మూవ్ కాలేదు, రెగ్యులర్ యూసేజ్ పని చేయదు. ఇప్పుడు డైరెక్ట్ ఇది ఇట్లా తీసుకొని డైరెక్ట్ ఇప్పటికి పెట్టుకోవచ్చు. మనకి మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లా మెల్లగా మెయింటైన్ చేయాలి అన్న సాఫ్ట్ క్లోజ్ ఇంజెస్ ఒకవేళ కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఓకే. బట్ మళ్ళీ దాని వారంటీ అనేది ఇప్పుడు ఆ కంపెనీ, ఇప్పుడు ఇప్కో, నిమ్మి, గోద్రేజ్ అని కంపెనీస్ వస్తున్నాయి. ఓకే. సో దానికి సంబంధించిన వారంటీ అది ఎన్ని ఇయర్స్ ఇస్తాడో దాన్ని బట్టి మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇదైతే మీకు లైఫ్ టైం. ఇక దీనికి ఎందుకంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మన బెడ్రూమ్ డోర్ ఇప్పుడు అది ఊడిపోతున్న గ్యారంటీ ఉండదు, అది వన్ టైం. ఇక ఇది కూడా అంతే. ఇప్పుడు సేమ్ వీటికి ఎట్లనో వీటికి అట్లనే మామూలు ఎక్కువ రాకుండా చైన్ ఉంటుంది, మ్యాగ్నెట్ ఉంటుంది, హ్యాండిల్స్ ఉంటుంది రెగ్యులర్గా. మీకు ఫ్రంట్ నుంచి చూసినా ఓపెన్ చేసి చూసినా థిక్నెస్ సేమ్. ఇప్పుడు మన ప్లైవుడ్ ఎంత థిక్నెస్ వస్తుందో సేమ్ అంతే. ఓకే. ఫినిషింగ్ కూడా కంప్లీట్గా ప్లైవుడ్ కంటే ఎక్కువ ఫినిషింగ్ వస్తుంది. ఓకే, సూపర్. స్ట్రెంత్ గురించి ఇప్పుడు అక్కడ కిచెన్లో చూసారు కదా, ఓకే, ఇక్కడ కూడా చూడండి ఎట్లుంటుంది అన్నది. దికావ్ ఎక్బర్ ఎంత బరువు వేసినా పోదనుకో కంప్లీట్గా. మీకు టీవీ అంతకంటే వెయిట్ ఏమి ఉండదు కదా. ఓకే. దీనిలో భయం ఉన్నది ఒక్కటే, హోల్స్ చూసేవారికి కస్టమర్లకు స్ట్రెంత్ ఉండదేమో అన్న టెన్షన్ అంతే. అవునవును. ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రతి ఒక్క టెస్ట్ చేసే కస్టమర్కు ది బెస్ట్ ఇద్దాం. ఓకే. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్ అనేది లైఫ్ టైం ఉండాలి. వీలైనంత వరకు ఎంత ఎక్స్పాండ్ అయితే అంత బెటర్ అని. సో కస్టమర్కు దాంట్లో బెస్ట్ ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై, మేము సాటిస్ఫై అయితే కస్టమర్ బేస్ పెరుగుతుంది, మాకు బిజినెస్కి యూజ్ అవుతుంది. సో అట్లా అని దాంట్లో ఏది బెటర్ అనేది చూసుకొని దీనికి వెళ్ళాం అంతే. ఇందాక వర్క్ జరిగే చూసారు కదన్న, ఇది కంప్లీట్ అయిన వర్క్ మొన్న రీసెంట్గా అయింది. వాళ్ళని అడిగినాం ఒకసారి చూడండి ఎట్లుంటుంది అన్నది. ఓకే. టీవీ2 కంప్లీట్గా మొత్తం యూపీవీసీ ఇదే. ఓకే. మధ్యలో పాలిగ్రానైట్ షీటు, ఓకే, ప్యానెల్స్. ఓకే. సేమ్ దీంట్లో ఇప్పుడు మనం ప్లైవుడ్లో ఎట్లా చేసుకోవచ్చో సేమ్ అదే టైపు. ఓకే. ప్రొఫైల్ గ్లాస్, ఓకే, వాళ్ళకి ప్రొఫైల్ గ్లాస్ కావాలన్నారు, సేమ్ అదే టైపు. ఓకే. మీకు చూడడానికి అది ప్లైవుడ్ అనేది ఎక్కడ కనిపించదు, ఇక కంప్లీట్గా మొత్తం అదే లుక్ ఉంటుంది. ఓకే. ఇది కూడా కంప్లీట్ ప్లైవుడ్, కంప్లీట్ యూపీవీసీ. యూపీవీసీ చూడడానికి అంతా ప్లైవుడ్లోనే ఉంటుంది చూడండి. ఓకే. వెయిట్ గురించి టెన్షన్ అవసరం లేదు దీనిపైన. ఓకే, సూపర్. కంప్లీట్ దానిలోనే. ఓకే. పూజ రూమ్ సేమ్ ప్రొఫైల్ గ్లాసు. ఓకే. చూడండి ఇదంతా యూపీవీసీ సార్? కంప్లీట్ యూపీవీసీ మొత్తం. కంప్లీట్ యూపీవీసీ. ఎక్కడ ప్లైవుడ్ గ్లాస్ 0% వుడ్. ఓకే. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఓకే. కస్టమర్ కూర్చోడానికి కావాలన్నారు. ఓకే. ఓకే. కస్టమర్ కూర్చొని పూజ చేసుకోవడానికి ఇక్కడ కూర్చొని ఓకే ఇట్లా పూజ చేసుకోవచ్చు. ఓకే. అది కూడా యూపీవీసీ. మనం కంప్లీట్గా ప్లైవుడ్ తోటి యూజ్ చేసుకోవచ్చు, అది కంప్లీట్గా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు సేమ్ కలర్ ఇదే కలర్ అక్కడ యూజ్ చేసారు, వీళ్ళదే, వీళ్ళ ద్వారానే వచ్చింది అది. ఓకే. సేమ్ వాళ్ళు కూడా చూసి రీసెంట్గా రిలీజ్ అయినాయి కాబట్టి గ్లాసీలో ఈ కలర్స్ ఓకే కొంచెం బాగా కనిపిస్తున్నాయి. నాది సెలెక్ట్ అంతా వేసిరు కదా సార్. ఇప్పుడు అంటే ఫైనల్గా కస్టమర్ అసలు ఏం చెప్పారు అసలు? అంటే ప్రజెంట్ కస్టమర్ ఇక్కడ లేడు కాబట్టి కస్టమర్ అయిపోతున్నా. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే కస్టమర్లకు ఇప్పుడు ప్లైవుడ్ యూపీవీసీ చూసిన వాళ్ళు అయితే ఓకే ఎట్లున్నదైనా చెప్పగలుగుతారు. ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు ప్లైవుడ్ చూసిన వాళ్ళైనా కూడా యూపీవీసీ చూసిన వాళ్ళైనా కూడా ఖచ్చితంగా పాజిటివ్ రివ్యూస్ ఇస్తారు. ఓకే. ఇక్కడ వాళ్ళకు మైనస్ ప్లస్ అనేది తెలియదు కదా. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేటి ఇప్పుడు ప్రాబ్లం ఏం రాదు. ఇప్పుడు ప్లైవుడ్ తోటి ఇప్పించుకున్నా ఇప్పుడు స్టార్టింగ్లో ప్రాబ్లం ఏం రాదు. ఓకే.
లాంగ్ టైంలో ఇబ్బంది అవుతుంది. ఓకే సో ఇది ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎట్లున్నారో ఓకే కస్టమర్ వాడిన రోజులు అట్లాగే ఉంటారు. ఓకే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు బెడ్రూమ్ డోర్స్, ప్రెస్ డోర్, మామూలుగా బయట డోర్స్ ఇట్లా అన్ని రెగ్యులర్ అయిపోయినట్టే దీనికి కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఏం అవసరం లేదు. నార్మల్గా ఎప్పటిలాగా తుడుచుకోవచ్చు. వాటర్ పడ్డే కదా టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. బొద్దింకలు వస్తాయి కదా టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. చెదలు పడుతుందని టెన్షన్ అవసరం లేదు. ఓకే సో మామూలుగా ఇంకా వేరే కలర్ చూద్దాండి ఒకసారి. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకే ఇక్కడ ఒకటి నార్మల్గా స్టోరేజ్ టైప్ కావాలన్నారు. ఓకే ఇది ఒకటి ఇష్టం. ఓకే హైడ్రాలిక్ తోటి. ఓకే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారా? ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ పర్మిషన్ అడిగే తీసుకున్నాం. ఓకే ఎంత ఇదంతా కంప్లీట్ యూపీవీసీ. లోపల మామూలుగా ఒకటి లాకర్ చేసారు. అది సీక్రెట్ లాకరు. యాక్చువల్గా అది కీ ఉంటే సీక్రెట్ లాకర్ కనిపించేది. ఓకే పైన డోర్స్ కూడా కంప్లీటెడ్. ఓకే ఇవి ఓకే ఇప్పుడు మనకు మామూలుగా రెగ్యులర్గా ఎట్లా అంటే ఇప్పుడు చూసినాక ఇప్పుడు ప్లైవుడ్ ఎట్లా అంటే భయం కొంచెం. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టి ఆపాలి. అవును. అయితే బాక్సింగ్స్ ఎట్లా అంటే ఖచ్చితంగా ఇట్లా డైరెక్ట్ క్లోజ్ చేయదు. క్లోజ్ చేసేసరికి ఇంజెస్ ఫెయిల్ అవుతాయి. ఓకే దీనికి ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు డైరెక్ట్ ఆగమాగంలో మనం పెట్టేసి వెళ్ళిపోయి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అట్లా ఆ టెన్షన్ ఉండదు. సూపర్ సార్. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. బెడ్ కూడా కంప్లీట్ దాంతో చేసాం. బెడ్ కూడా కంప్లీట్ బెడ్ కూడా. ఓకే అటు డ్రెస్సింగ్ టేబుల్. ఓకే ఇటు కంప్లీట్ సేమ్ స్లైడింగ్. ఇక డిజైన్స్ మీరు కస్టమర్ అడిగిన డిజైన్స్ కూడా ఇస్తారా సార్? ఎట్లా ఉంటుంది? 99% అయితే ఆల్రెడీ కలర్లు ప్రింట్ అయి వస్తాయి కాబట్టి ఓకే. సో కొంచెం మాడిఫికేషన్ అయితే చేయొచ్చు. ఈ టైప్ కానీ మామూలుగా డిజైన్స్ కూడా ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. ఇట్లా పట్టీల టైప్ కానీ, ఓకే, నిలువు పట్టీలు కానీ, ఓకే, కొంచెం స్ట్రిప్స్ టైపే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే. అంటే మీరు ఏమన్నా కస్టమర్ క్యాటలాగ్ అంటే ఒక క్యాటలాగ్ లో డైరెక్ట్ చూపించుకోవచ్చు, చూడొచ్చు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది. ఒకవేళ మాకు ఇంకా బడ్జెట్ ఉంది, మాకు ఇంకా ఎలివేషన్ కావాలి, ఇంకా లామినేట్ వేయాలి పైన అంటే మా అట్లా మీకు కొన్ని వీడియోస్ ఇట్లా చూపిస్తాం. ఓకే, అది చూడండి ఒకసారి. బెడ్ కూడా ఓకే, బెడ్ కూడా మొత్తం కంప్లీట్ గా 5 ఎక్కి ఆల్రెడీ వర్క్ చేసేటప్పుడే వర్కర్లు మొత్తం ఎక్కించిన తర్వాతనే సాటిస్ఫై వర్కర్ చూసారు వాళ్ళు. బెడ్డే కాదండి, డ్రెస్సింగ్ టేబుల్ కూడా యూపీవీసీ ఇదే. ఓకే. కస్టమర్ మామూలుగా లైట్ కావాలని చెప్పిండు, లైట్ కూడా ఇచ్చారు. రెగ్యులర్ గా సేమ్ ఇట్లా యూపీవీసీ మొత్తం ఇది కంప్లీట్ గా చూడండి. ఎక్కడ మీకు 1% కూడా వుడ్ లేదు, కంప్లీట్ 0. సూపర్ సూపర్. చూడడానికి మీకు ఎక్కడ తేడా కనిపించదు. కంప్లీట్ గా చూడండి ఒకసారి. వుడ్ యూపీవీసీ అనేది ఎక్కడ తేడా కనిపించదు. ఓకే. యూసేజ్ లో కానీ ప్రాబ్లం ఉండదు. ఓకే. మీకు మామూలుగా కనిపించడం కానీ ప్రాబ్లం ఉండదు. ఓకే. ఎక్కడైనా చూడండి. ప్రతి ఒక్కటి మీరు ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ఇంటీరియర్ మెటీరియల్ చూడండి, వుడ్ ఫినిష్. ఓకే. కంప్లీట్ గా మనకు నేచురల్ వుడ్ ఎట్లుంటుందో కంప్లీట్ గా అదే టైప్ లో కనిపిస్తుంది. మీకు ఆర్చ్ మొత్తం అదే చూడండి. ఓకే. లామినేట్ చేసినట్టు కంప్లీట్ డైరెక్ట్ ప్రీ కలర్డ్ షీట్. సూపర్ సార్. ఓకే సార్, ఫైనల్ గా మన ప్రైస్ ఎలా ఉంటాయి? ప్రైస్ పరంగా మామూలుగా ఇప్పుడు యూపీఎస్లో స్టార్టింగ్ నుంచి అంటే 650 నుంచి అట్లా స్టార్టింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎస్ఎఫ్టీ ఎట్లా? ఎస్ఎఫ్టీ మామూలుగా ఫ్రేమ్ వర్క్ ఏం సేమ్. ఇప్పుడు మామూలుగా బాక్స్ టైప్ కాకుండా ఇప్పుడు ఇది చూడండి. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీకు ప్లైవుడ్ లో దీనిలో ప్రాబ్లం అన్నాను కదా. ఓకే. ఈ డెప్త్ కూడా కొలుచుకుంటారు ఇప్పుడు ప్లైవుడ్ లో. అవును. అయితే ఇప్పుడు మేము తీసుకున్నది ఓన్లీ హైట్ విడ్త్ అంతే, డెప్త్ కొలుచుకోము. సో మీకు అది బెనిఫిట్ అవుతుంది. ఓకే. మళ్ళీ మెటీరియల్ పరంగా కూడా టెన్షన్ ఉండదు. ఓకే. మామూలుగా ప్రైస్ పరంగా సేమ్. ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ అయితే 650 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. బాక్స్ ప్రైస్ అయితే మామూలుగా 1150 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. మీకు సెల్ఫ్ లేకపోతే బాక్స్ ప్రైస్, వీలైనంత వరకు షెల్ఫ్లు ఉంటే బెటర్, ఫ్రేమ్ వర్క్ లో అయిపోతుంది. ఓకే. ఈ సెల్ఫ్ లేకున్నా ఒకవేళ చెమ్మచ్చే ఛాన్స్ ఉంది, సీపేజీలు ఉన్నాయి, అలాంటి ప్రాబ్లం ఉన్నాయి అనుకున్నప్పుడు దీంతో వెళ్ళిపోతే మీకు కంప్లీట్గా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. ఇక మీరు దాని గురించి టెన్షన్ అవసరం లేదు. స్ట్రెంత్ పరంగా కానీ, వాటర్ పరంగా కానీ, టెర్మైట్ పరంగా కానీ, ప్రైస్ పరంగా కానీ. ఓకే. సూపర్. ఓకే. థ్యాంక్ యూ సార్.